హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టికల్చర్ టు హార్టికల్చర్. మనకు దసరా సంక్రాంతి పండుగలు అనగానే బొమ్మల కొలువు గుర్తొస్తుంది కదా. కొంతమంది ఒక థీమ్ పెట్టుకొని దాని ప్రకారం బొమ్మల కొలువును పెడతారు. అలాగే నా కాలేజ్ క్లాస్మేట్ మదర్ ఒక థీమ్తో బొమ్మలను తయారు చేశారు. ఆంటీ ఎలా ఎప్పుడు ఆ బొమ్మలను తయారు చేయడం స్టార్ట్ చేశారో అండ్ ఆ థీమ్ గురించి కూడా నా ఫ్రెండ్ మాటలను తెలుసుకుందాం. One small request. Please like auntie's hard work, dedication, interest in this age after watching this video. And I hope this video boosts up or encourage many people to do many more these kind of things. Let's start watching the video without any further delay. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ చేసిన బొమ్మలతో మొత్తం ఒక వీడియో డీటెయిల్డ్గా కొంచెం క్లారిటీతో పెడదామని బయటికి తీశాను. మనందరం ఒకప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ ఏ ఫార్మర్. అంతకుముందు అదొకటే కదా ప్రొఫెషన్. మా తాతలు ముత్తాతలు ఫార్మర్ అయి ఉంటారు. ఒక ఫార్మర్ ఎంత కష్టపడితే మనకి ఫుడ్ అందుతుంది అని చూపిద్దామని ఇలా చేశాను. అమ్మ చేసిన బొమ్మలతో ఒక చిన్న వీడియో. ఇది ఇన్ఫెర్టైల్ ల్యాండ్ అనమాట. సో అక్క చెల్లెలిద్దరు చాలా కష్టపడుతున్నారు పాపం దాన్ని ఇది చేయడానికి, ఫర్టిలిటీ పెంచడానికి. వాళ్ళకి జీవనోపాధి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ పెద్దమ్మాయి ఏమో మేకల్ని కాచుకుంటూ, తర్వాత చిన్నమ్మాయి పాప ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న కొన్ని మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ అలా చేస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఒక 4 ఆవులను పెట్టుకుని ఆవు పాలు అమ్ముకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు. ఆ కౌ డంగు కౌ యూరిన్తో ల్యాండ్లోకి అవన్నీ వదిలేస్తే అవన్నీ వెళ్ళి చక్కగా ఫెర్టిలిటీ పెరిగి ఇదిగో ఇలా చక్కని పైరేసుకున్నారు. మీకు తెలుసు కదా, మన కౌ డంగు సౌదీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తెలుసా. సో ఈ కౌ డంగుతో 3 kilometers square area I think converted to that sand is converted to fertile soil తెలుసా. చూడండి నెట్లో ఉంది. మన సద్గురు ఇంకా బాగా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ ఇది పెరిగింది, ఫెర్టిలిటీ పెరిగి చక్కగా పైరు వేసుకున్నారు. ఆ తర్వాత పైరు కోతకొచ్చింది. ఇది పంట నూర్పిడి. ఆ తర్వాత తూర్పారబోయడం అంటారు కదా, అది ఇది. ఆ తర్వాత ధాన్యం ఇంటికి వచ్చింది. ఈ బొమ్మ కొండపల్లి బొమ్మ, కొండపల్లిలో కొన్నాను. ఇది వాళ్ళ అమ్మ చేసిన బొమ్మలు. అదే వాళ్ళు చక్కగా అక్క చెల్లిద్దరు పెద్దవాళ్ళు అయిపోయి వడ్లు దంచి బియ్యాన్ని రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళ అమ్మ విసిరి అరిసెలు చేయడానికి విసురుతోంది. ఆ తర్వాత చక్కగా వెన్న తీసింది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ ఈ బొమ్మ చూడండి, చక్కగా ఆడపిల్లలు ఇద్దరు, హరిదాసు. ఆ తర్వాత వెనకాల వాళ్ళమ్మ పొంగల్ తయారు చేస్తుంది. ఆవిడ చేతిలో పొయ్యి వదలడానికి గొట్టం కూడా ఉంది, చూసారా. సో అమ్మకి ఆడపిల్లలకి జ్యువెలరీ అదంతా చేయడం అంటే ఇష్టం. ఈ బొమ్మలు కొన్నది, ఈ జ్యువెలరీ, ఆ కుప్పెలు, అవన్నీ డ్రెస్సింగ్ అంతా అమ్మే చేసింది. ఇది ఇక్కడ చూసారా, పంప్కిన్ కూడా ఇంటిపైకి పాకించేశారు. సో ఇది అంటే మన నెక్స్ట్ తరానికి ఇవన్నీ తెలియవు కదా. సో వాళ్ళకి చూపించాలని ఒక చిన్న వీడియో చేశాను. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది తెలుసా, మా అక్కర వాళ్ళది తెనాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు విజయవాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కొండపల్లి వస్తుంది, ఒక 6 kilometers. నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి ఈ బొమ్మలు కొనుక్కుంటూ ఉండేదాన్ని. చాక పాపం ఇక్కడ విజయవాడ ఎగ్జిబిషన్స్లో పెడితే చాలా కష్టం పాపం. అక్కడ వాళ్ళు ఎంత పోవర్టీలో ఉంటారో. ఎందుకోసం నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళుకుంటా. అక్కడ ఇదే బొమ్మ చాలా పెద్దది 5,000 చెప్పాడనమాట. అమ్మో కొండానికి భయం వేసింది. ఇదంతా నేను చెప్తాను ఒక 8 years బ్యాక్. అమ్మతో వచ్చి అంటే అమ్మంది నేను చేసి పెడతానులేండి, పెద్ద చేసింది అమ్మ దగ్గర ఉంది, ఈసారి ఆ బొమ్మ పెడతాను. సో అలా స్టార్ట్ అయింది ఈ బొమ్మలు చేయడం అనేది. అమ్మ చేసి ఇలా అన్నీ చేస్తే వీటిని నేను కలిపి ఒక చిన్న వీడియో చేసుకున్నాను. సో మనందరం రైతుల్ని గౌరవించాలి, రైతు బజార్ని ప్రోత్సహించాలి. హెల్త్ బాగుంటేనే కదా మనకి ఎన్ని కోట్లున్నా, మన పెద్ద సీఈఓలమైన సిఎండీలమైన హెల్త్ బాగాలేకపోతే ఆఫ్ నో యూస్. సో హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ కాపాడుకోవాలి, అది మన చేతిలో ఉంది. మనము ఓకే, మన నెక్స్ట్ తరానికి మంచి ఇది అందించడం మన చేతిలో ఉంది. సో మనందరం కలిసి నెక్స్ట్ తరాన్ని, రైతుల్ని కాపాడదాం. మన చిన్ననాటి ఆటలు క్లోజప్లో చూపిద్దామని చిన్న వీడియో. ఇదిగో ఇవన్నీ బొమ్మలు ఇట్లా అమ్మ చేసింది. ఇది తొక్కుడు బిళ్ళ. ఈ అమ్మాయిలు ఇద్దరు చక్కగా ఇట్లా తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నారు. ఈ అమ్మాయి కాలెత్తి మరి చక్కగా జడలు, రిబ్బన్లు
ఇది అష్టాచెమ్మ. ఈ ఇద్దరు అమ్మాయిలు అష్టాచెమ్మ ఆడుతున్నారు. గవ్వలు, చింతపిక్కలు. ఇదిగో ఈ అమ్మాయి, ఈ అమ్మాయి. రిబ్బన్లు, మన చిన్నప్పుడు మనం రిబ్బన్స్ వేసుకునే వాళ్ళం కదా, సేమ్ అలాగే రిబ్బన్స్. అప్పుడు లంగా జాకెట్లు ఆరు లంగా ఓనీలు కదా. సో ఇది అష్టాచెమ్మ. ఇది ఉప్పుల కుప్ప. గుర్తుంది కదా మన ఉప్పుల కుప్ప. ఉప్పుల కుప్ప వయ్యారి బామ్మ, సన్న బియ్యం చాయ పప్పు అని పడేవాళ్ళం కదా. జడకుప్పెలు. ఇగో ఈ అమ్మాయిలా తిను తిను. ఉప్పుల కుప్ప ఆడుతున్నారు. కుప్పలేసుకుని ఉప్పుల కుప్ప ఆడుతున్నారు. నెక్స్ట్ మన అచ్చనగాయలు. అచ్చనగాయలు ఇదిగో ఇట్లా. ఇది ఒక బ్రెయిన్ గేమ్. యాక్చువల్గా చూస్తే మన చిన్నప్పుడు పైకేసి అది వచ్చేలోపు కింద స్టోన్స్ పట్టుకునే వాళ్ళం కదా. ఇది తెలుసా, ఇది బ్రెయిన్ గేమ్ అని ఇది ఇక్కడ స్కూల్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇట్లా ఈ బొమ్మలన్నీ అమ్మాయి చేసింది. ఇది ఒక చెక్కతో చేసింది. ఇప్పుడు మనకి టెర్మైట్ ప్రూఫ్ చెక్క అని వస్తుంది కదా, అది ప్లాస్టిక్ మిక్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా దాంట్లో. అది ఈజీ టు కట్, దాంతో చేసింది. నెక్స్ట్ మన వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు. దీంట్లో అదిగో ఇలా ఒక అమ్మాయి కళ్ళు మూస్తుంది, మిగతా వాళ్ళందరూ వీరి వీరి గుమ్మడి పండు. వీటిలో ఈ ఫ్రాక్ వేసుకున్న బొమ్మలు కొండ బొమ్మలు, అది జూలీ బొమ్మలు అని రబ్బర్ అమ్ముతారు కదా, అవి కొన్నవి. ఆ పెద్దమ్మాయి కళ్ళు మూసిన అమ్మాయి ఈ చెట్టు అమ్మ తయారు చేసింది. మిగతావన్నీ కొన్న బొమ్మలకి అమ్మ కాస్ట్యూమ్స్ తయారు చేసింది. ఇది కళ్ళు మూయించుకున్న అమ్మాయి కూడా కొన్న బొమ్మ, రబ్బర్ బొమ్మలు చిన్న చిన్నవి అమ్ముతారు కదా అవి. తను ఈ వైట్ ఫ్రాక్ అమ్మాయి, ఈ వెనకాల ఆల్రెడీ ఈ అమ్మాయి దాక్కుంది, బ్లూ ఫ్రాక్ అమ్మాయి. ఇది వీరి వీరి గుమ్మడి పండు. ఇవి మన చిన్ననాటి ఆటలు. టైం మిషన్లో కొంచెం వెనక్కి వెళ్ళి మన చిన్నప్పటి ఆటలు గుర్తు తెచ్చుకుందామని జస్ట్ ఒక వీడియో. ఇదిగో ఈ తయారు చేసే చెక్క, ఈ చెక్క అన్నమాట. ఇలా ఉంటుంది. ఇది కటింగ్ అది చిన్న బ్లేడ్తో కట్ చేసేసేయచ్చు, స్మాల్ నైఫ్తో అలా కట్ చేయొచ్చు. ఈజీ టు కట్ అనమాట. సో అమ్మకి ఇప్పుడు పెద్దది కదా, తనకి ఆ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కదా. సో దీంతో కట్ చేసేసి వాటికి ఇట్లా కాస్ట్యూమ్స్ అండ్ జ్యువెలరీ అవన్నీ తను తయారు చేసి వేస్తుంది అనమాట. బాగున్నాయి కదా. ఆంటీ తయారు చేసిన బొమ్మలు మీకు ఎలా అనిపించాయి? హోప్ ఎవ్రీవన్ లైక్స్ దెమ్. ఈ బొమ్మను చూస్తే అర్థమవుతుంది కదా సోది చెప్పడం. దీన్ని ఆంటీ తయారు చేస్తున్నప్పుడు తీసిన స్మాల్ వీడియో క్లిప్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకు వాళ్ళతోనే సరిపోతుంది కదా, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనల్ని మనమే ఏదో ఒక హాబీతో ఆక్యుపై చేసుకోవాలి. ఇది మాత్రం నగ్న సత్యం. దిస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. దెర్ ఈజ్ ఎ ప్రోవర్బ్ కదా, ఎన్ ఐడియల్ బ్రెయిన్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్ అని. ఈ వీడియోని చూసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్స్ని తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ ది ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ సోది చెప్పడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.